గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ కార్ రేస్ అయితే నిర్వహించారు. ముఖ్యంగా దీనికి నాయకత్వం వహించింది కేటీఆర్ గారు. హైదరాబాద్‌కి ఇంటర్నేషనల్ వైస్‌గా బ్రాండ్ ఇమేజ్‌ని తీసుకురావడానికి నిర్వహించామని చెబుతున్నారు. అయితే ఇందులో చాలా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో సీబీఐ అయితే విచారించడానికి గవర్నర్ అనుమతిని కూడా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి నాకు ఎటువంటి భయం లేదు. మీరు కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. నేను జైల్లో ఉంటాను, యోగా చేసుకుంటాను, ఫిట్‌నెస్‌గా వస్తాను, మళ్ళీ పాదయాత్ర చేస్తానని కేటీఆర్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలేంటంటే, ఈ కార్ రేస్ పేరుతో దాదాపు 3 సార్లు 3 విడతల్లో విదేశాలకి డబ్బెళ్ళింది. చాలా డబ్బెళ్ళింది. ఆ డబ్బుని ఏం చేశారు? అక్కడి నుంచి వైట్ మనీగా చేయడానికి వాళ్ళు ఏం ప్రణాళికలు రచించారు? లేదా ఇంక వేరే దాని కోసమైనా పంపించారా? ఎంత పంపించారు? ఎందుకు పంపించారు? ఎలా పంపించారు? పంపించిన డబ్బు ఏమైంది? అనేది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ఇది సీబీఐ విచారణలో తేలనుంది త్వరలో.